ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి స్టేట్మెంట్ను చూసిన తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లోతు తెలియక ఎన్నికల హామీలు ఇచ్చినామనేటువంటి మాట వారు నిన్న మాట్లాడిండు. ఈరోజు ప్రెస్లో వచ్చింది. దీన్ని బట్టి చూస్తే రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసినట్టు దాని ఆంతర్యం. వీళ్ళు ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, అనేక సందర్భాల్లో పరస్పర విరుద్ధమైనటువంటి ప్రకటనలు చేస్తూ ఉన్నారు. అన్ని హామీలు అమలు చేసినాం, తెలంగాణ దేశానికే ఆదర్శప్రాయంగా ఉన్నది. ముఖ్యమంత్రి ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రచార సభలలో మాట్లాడుతూ అన్ని హామీలు అమలు చేసినాం అనేటువంటి మాట ఆయన మాట్లాడుతూ ఉంటే, మరి స్వయంగా స్పీకర్ గారు, రాష్ట్ర శాసనసభను నడిపేటువంటి స్పీకర్ గారు, ప్రభుత్వ మంత్రుల పనితీరును, జరుగుతున్నటువంటి కార్యకలాపాలను నిశ్చితంగా పరిశీలించేటువంటి స్పీకర్ గారు 13 మాసాల తర్వాత రాష్ట్ర పరిస్థితి మీద తనకున్నటువంటి అవగాహనతో కూడినటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇదే క్రమంలో మొదటిసారి బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి సందర్భంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారైనటువంటి బట్టి విక్రమార్క గారు అన్నటువంటి మాటలు, వారి మాటలలోనే అప్పులు తెలుసు, తప్పులు తెలుసు, ఆదాయం సమకూర్చుకునే మెలకువలు తెలుసు అని అన్నాడు. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీ, రాష్ట్రాలను పరిపాలించినటువంటి పార్టీ, సుదీర్ఘమైనటువంటి పరిపాలన అనుభవం ఉన్నటువంటి పార్టీ. మరి అటువంటి పార్టీ ఎన్నికల్లో హామీలు ఇచ్చే ముందు సాధ్యాసాధ్యాల మీద వారికంటూ ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. నిజంగా అవగాహన ఉంటే ఈ అలవి కానీ ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చేటువంటి వాళ్ళు కాదు. అంటే ఇక్కడ జరిగింది, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన దేశ స్వాతంత్రానంతరం ఏ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అందించబడినటువంటి ఫలితాలను దేశానికి, ఆ రాష్ట్రానికి అందించడం ద్వారా దేశ ప్రజల్లో ఒక రకమైనటువంటి ప్రశ్నించే తత్వానికి పెంపొందిస్తున్నాడు. కాబట్టి ఈ ప్రభుత్వం రాకుండా చేయాలి, మళ్ళీ ఈయన పాలన కొనసాగితే గత తప్పిదాలన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీని దేశం జవాబుదారీ చేస్తుంది. కాబట్టి దాని నుంచి తప్పించుకోవడం కోసం, ఏదో రకంగా అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం అనేక హామీలు ఇచ్చిండ్రు. ఇవాళ హామీల అమలు ఏ రకంగా జరుగుతూ ఉన్నదో మనం అందరం చూస్తూ ఉన్నాం. చివరికి స్పీకర్ గారు ఇవాళటి మాటతోని ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక రకాల సభలు, సమావేశాలు ఇవన్నీ కూడా డొల్లా, ప్రభుత్వ పరిస్థితి బాగలేదు, మేము చేయలేము అనేటువంటి విషయాన్ని చెప్పకనే చెప్పిండు. 2014లో తెలంగాణ రాష్ట్రం సాధించబడి 10 సంవత్సరాల ఈ పాలన కంటే ముందు తెలంగాణ అంటే అనేక రకాలైనటువంటి ఆత్మహత్యల పరంపర కొనసాగినటువంటి రోజులను చూసినాం. మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలనా కాలం నాటి పరిస్థితులు పునరావృతం అవుతూ ఉన్నది. వాళ్ళు చేసినటువంటి వాళ్ళ పరిపాలనా నిర్వాహకాన్ని కప్పిపుచ్చుకునేందుకు, వాళ్ళ అసమర్థతను బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నెట్టివేయడానికి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసింది, అన్ని లక్షల కోట్లు అప్పు చేసిందని చెయ్యని దాన్ని కూడా చేసినట్టు మసిబోసి మారేడుగాయ చేసేటువంటి ప్రయత్నం చేసిండ్రు. తీరా మరి అప్పుల నెపం బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నెట్టినటువంటి ఈ పెద్ద మనుషుల ఈ 13 మాసాల నిర్వాహకంలో వీళ్ళు చేసినటువంటి అప్పు 1,40,000 కోట్లు. ఆ రోజు కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం అనేక సమస్యల మధ్య రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి పరిస్థితులలో సమస్యల్ని చక్కదిద్ది ఆర్థిక పరంగా ఒక ఘాటన పెట్టాలి, సంపద సృష్టించాలి, సృష్టించబడ్డటువంటి సంపద ప్రజలకు పంచడం కోసం
అనివార్యమైనటువంటి పరిస్థితులలో అప్పులు చేయడం జరిగింది. ఆ అప్పుల ఆధారంగా సంపద సృష్టించేటువంటి అనేక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు తెలంగాణలో ఆవిష్కృతమైన వాటన్నిటి కూడా మనం అందరం సాక్షిభూతులం. మరి ఆ రకంగా అప్పులు చేసి సద్వినియోగం చేసి సంపద సృష్టిస్తే ఇవాళ వీళ్ళు చేసినటువంటి ఈ 13 మాసాల కాలంలో 1,40,000 కోట్ల నుంచి ఎవరికి స్కీములు ఇచ్చింది లేదు. ఏ ఒక్క ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం చక్కటి ప్రజలకు ఉపయోగపడేటువంటి భారీ కార్యక్రమాన్ని కూడా అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. అందుకనే వెరసి వీళ్ళ మాటల ఆంతర్యం మళ్ళీ ప్రజల్ని మోసం చేయడమే. కాబట్టి 100 రోజులు ఓపిక పట్టినాం, 365 రోజులు కూడా ఓపిక పట్టినాం. ఈరోజు 400 రోజులు దాటినటువంటి క్రమంలో ఇక ప్రజాక్షేత్రంలో వీళ్ళ దుర్మార్గాన్ని ఖచ్చితంగా ఎండగడతాం. ప్రజల్ని తెలంగాణ ప్రజానీకం వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం, వాళ్ళ ఆకాంక్షల పరిష్కారం కోసం ఒక శక్తిగా మారేటువంటి సుగుణం ఉన్నటువంటి జాతి తెలంగాణ జాతి. ఉద్యమకాలంలో తెలంగాణ సాధించుకుంటే మనకు అన్ని సమస్యలకు పరిష్కారం అనేటువంటి నినాదం కేసీఆర్ గారు ఇస్తే దాన్ని అందిపుచ్చుకొని ఏకమైనటువంటి చరిత్ర ఈ జాతికి ఉన్నది. కాబట్టి ఇవాళ ఈ కాంగ్రెస్ దుర్మార్గాల నుండి ప్రజల్ని రక్షించుకోవడం కోసం అదే చైతన్యం, అదే స్ఫూర్తితో ప్రజల్ని కదిలిస్తాం, అడుగడుగున నిలదీస్తాం. వాళ్ళ మెడలు వంచి పథకాలు అమలు చేసేంత వరకు కూడా ఇప్పటి నుండి మా కార్యాచరణ కొనసాగుతుందని హెచ్చరిస్తూ వాళ్ళు సమీక్షించుకోవాలి. ఇలా ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది మాట్లాడాలి, ఏది ఆచరణ సాధ్యం, ఏది అసాధ్యం అనేటువంటి క్లారిటీ ఉండాలి. అంత గందరగోళం, అగమ్య గోచరం. ఈ అగమ్య గోచరం కాబట్టే ఒక రోజు వార్త చదువుతానో ఏదో జరిగిపోతున్నట్టు, మరొక రోజు వార్త చూస్తానో పూర్తిగా రివర్స్గా ఉంటా ఉన్నట్టు. ప్రభుత్వంలో ఉండేటువంటి మంత్రులకు, పెద్దలకు వాళ్ళు ఏకోన్ముఖంగా వాళ్ళ ఆలోచన సరళి, పరిపాలన విధానం, మాటల తీరు ఉండాలి తప్ప గందరగోళం చేసి పూట గడుపుకునేటువంటి పరిస్థితే వీళ్ళ పాలనలో కనబడతా ఉన్నది. కాబట్టి తప్పకుండా ప్రజాక్షేత్రంలో వీళ్లకు ఈ ప్రశ్నలు, ఈ నిరసనలు, ఈ ప్రతిఘటనలు తప్పవని హెచ్చరిస్తా ఉన్నాం.